తాతకి బాలేదంట. నే వరంగల్ పోయేస్తా. వాళ్ళు నిన్ను పురుగులా చూస్తారు. ఎందుకమ్మా వాళ్ళ మీద అంత ప్రాణం పెట్టుకుంటావు? తప్పు చేసింది నేను, అనుభవించాలి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకోవటం తప్పే. అమ్మా, నీలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. అసలు జీవితం అంటే నీకేం తెలుసు? వామ్మో, ఇప్పుడు చెప్తావా ఏంది? వద్దు తల్లో, నువ్వు హ్యాపీగా జూకెళ్ళిరా. బాయ్. నువ్వు అన్నం తిని అన్న రాగానే అన్నం పెట్టు. గొడవ పడకండి ఇద్దరు. వాడేమైనా బిచ్చపోడానే నేను తిన్న తర్వాత మిగిలింది పెట్టనీకి? కన్న తల్లే ఇలా ఇన్సల్ట్ చేయడం నేను చూడలేకపోతున్నా. బట్ ఐ లవ్ ఇట్, ఐ టెల్ యూ. మూతి వాస్తది. అన్న అలసిపోయి వస్తాడు, అన్నం పెట్టు. వాడేమైనా ముద్దులు మూసేస్తాడు నానే అలసిపోయిరా నీకి? ముద్దెదవా, గాలి తిరుగుళ్ళు తిరిగి కనపడ్డ అమ్మాయిల మీద, వాళ్ళు వేసుకునే బట్టల మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు లాగా జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. ఆడికి నేను అన్నం వండుడే ఎక్కువ, ఇంకా పెట్టుడు కూడానా? నీ ఆశకు హద్దులేవా? అయినా కడుపు కాలితే గుర్రమే వరిగడ్డి తింటదట. వాడు కూడా అదే తింటాడు. ఆ ఎదవకి నేను అన్నం పెట్టేంత సినిమా లేదు కానీ నువ్వు వాడి గురించి మర్చిపోయి జాగ్రత్తగా వెళ్ళిరా, ఓకేనా? నా కర్మే, నా కర్మ. అసంటుండి గండం నీ కర్మే. ఐ అగ్రీడ్ అగ్రీడ్ అగ్రీడ్. దొంగముండ, బాగా అగ్రీ చేస్తున్నావు. బాగా ఎక్కువ అవుతావు నీకు. చీపురు కట్ట మళ్ళేస్తంతా మంచిదానిలా అనిపిస్తా. నేను నిజంగా మంచిదాన్ని కాదు. తెలుసు, బాగా తెలుసు నీకు. మూసుకొని స్కూల్కి రెడీ కాపో. అమ్మా జడ వెయ్యి. దీనికి మాత్రం అమ్మ కావన్నా? కూర్చో. తిన్నదంతా జుట్టుకే పోతుంది. చక్క పెట్టు. అమ్మా ఇంతేజ్ వచ్చింది, నీకు ఇంకా జడేయడం రాదు. ఏజ్కి జడికి సంబంధం ఏమున్నదే? నాకు ఇంట్రెస్ట్ లేదో నేను నేర్చుకోలే. మనసు పెట్టి నేర్చుకుంటే ఏదైనా ఎప్పుడైనా వస్తుంది. నువ్వే అంటావు కదా ఇది చదువుకునే ఏజ్ అని, మరి నువ్వెందుకంటావు? నేను ఇది చదువుకునే ఏజ్ అనలే, ఏదైనా చదువుకునే ఏజ్ అన్నా. ఈ సాగు తెలివితేటలన్నీ చదువు మీద పెట్టు. అందుకే నీకు లెక్కలెక్కలు తిరిగి తిరిగి లెక్కలంటావు. తిరగని మరి ఆ టీచర్ చెప్పినట్టు వింటే మంచిగా లెక్కల పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కదనే. ఆ టీచర్కి చదువు రాదు, ఎప్పుడు చూసినా అరుస్తుంది, డౌట్ అడిగితే కొడుతుంది. అది బ్రహ్మ రాక్షసి. అయినా నువ్వు చదువుకోలే కదా, మా చదువుకున్న కష్టాలు నీకు తెలియదు. నీ బొందా నీ భూషణ. నేను చదువుకోలే నీకు చెప్పిండే. వరంగల్లో 10th స్కూల్ టాపర్ని నేను. మా నాన్న కోటీశ్వరుడు, మస్తు బతికినోళ్ళం మేము. నా కర్మ గాలి ఇక్కడున్నా. నాలాగా నీ కర్మ గాలొద్దనే చదువుకోమనేది. ఏందే ఎంత సైలెంట్గా ఉన్నావు? కొంపతీసి జ్ఞానం వచ్చిందా ఏంది? అమ్మా మ్యాథ్ టీచర్కి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఎంత బాగుందో. అది సచ్చే కన్నా నువ్వు చదువుతా అయిపోతుంది కదనే. అందరూ మ్యాథ్ టీచర్స్ చచ్చిపోతేనే అయిపోతుంది. దొంగముంట పో, పోయి రెడీగా పో.